కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు నగర ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ అర్బన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కెటి సుధాకర్ కోరారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫారాల పంపిణీ, వివరాల సేకరణ, ప్రజల నుంచి సమాచారం స్వీకరణ తదితర అంశాలపై బిఎల్ఓలకు అవసరమైన సూచనలు అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓలకు ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా మార్గనిర్దేశం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలు డిజిటలైజేషన్ చేసి ఎన్నికల శాఖకు పంపిస్తారని వివరించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని, అందరూ బాధ్యతాయుతంగా స్పందించి సరైన సమాచారాన్ని అందించాలని కెటి సుధాకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిటి గోవిందరాజులు, బిఎల్ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సహకరించి మీరు సకాలంలో గనక మీ యొక్క వివరాలు ఇచ్చి తర్వాత ఫిల్ చేసినటువంటి ఫామ్స్ వెంటనే గనక కలర్ ఫోటో కావాలి, ప్రతి ఒక్క ఓటర్ యొక్క కలర్ ఫోటోని దాంట్లో అంటించేసి మీకు మళ్ళీ స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేసినప్పుడు మీకు మీ ఓటు ఎక్కడికి పోదు. కాబట్టి మీరు మీకు ఇచ్చిన ఫామ్స్ ఫిల్ చేసి మళ్ళీ వెనక్కి బిఎల్ఓలకి ఇన్ టైంలో కనుక మీరు ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 100% మనం ఇది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ఏ ఓటర్ని కూడా మనం ఉన్న వాళ్ళని అందరినీ కూడా మనం ఓటర్ లిస్టులో చేర్చాలి. అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండకూడదు. అంటే 100% ఓటర్ లిస్టు మనం ప్యూరిఫికేషన్ అయి ఉండాలి. ఈ ఓటర్ జాబితాలో ఉన్న ఓటరు అతను కరెక్ట్గా ఓటర్ అయి ఉండాలి, కానీ అతను చనిపోవటమో లేకపోతే వేరే చోట ఉండటమో లేకపోతే షిఫ్టింగ్లో ఉండటమో అలాంటివి లేకుండా ప్యూరిఫైడ్గా ఓటర్ లిస్టుని మనం తయారు చేయడంలో ఆ ప్రక్రియలోనే ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీని విషయంలో మన కాకినాడ నగర ప్రజలందరూ కూడా దీని విషయంలో సహకరించవలసిందిగాను, అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియలో మీ అందరూ సహకారం అందించి సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.